ఆచి చికెన్ మసాలా. కువైట్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ భీకర దాడులు జరిపింది. డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఎయిర్పోర్ట్ భారీగా దెబ్బతింది. విమానాల రాకపోకలను నిలిపివేశారు. కువైట్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ భీకర దాడులు జరిపింది. డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఎయిర్పోర్ట్ భారీగా దెబ్బతింది. విమానాల రాకపోకలను నిలిపేశారు. Straight to the airport. Oh my God. Ya Rab. Ya Rab. Straight to the aircraft. Straight to... Oh, Ya Allah. కువైట్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ భీకర దాడులు జరిపింది. డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ఎయిర్పోర్ట్ భారీగా దెబ్బతింది. విమానాల రాకపోకలను నిలిపేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహనా. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకర కొనసాగుతోంది. ఒక రకంగా తీవ్ర పతాక స్థాయికి యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇరాన్ వరుసపెట్టి కూడా ఇటీవల కాలంలో గత 3-4 రోజులుగా యుద్ధ వ్యూహాన్ని మార్చింది. ఒకవైపు మొత్తంగా కూడా అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు యూరోపియన్ కంట్రీకి సంబంధించినటువంటి ఆదాయ మూలాలు, వనరులు, అదే సందర్భంలో గల్ఫ్ కంట్రీకి సంబంధించి మెయిన్ ప్రధానమైనటువంటి కేంద్రాలు కావచ్చు, అమృత్పత్తి కేంద్రాలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా ఈ షిప్ యార్డ్స్ కావచ్చు, వాటిని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతుంది. సో కాసేపటి క్రితం కూడా సౌదీ అరేబియాలోని ఎయిర్పోర్ట్లను టార్గెట్ గా చేసుకుని పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులకు పాల్పడింది. ఆ డ్రోన్ దాడిలో కొంత అక్కడ బాంబులకు విధ్వంసమైనట్టుగా తెలుస్తాం. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సో దాడుల పరంపర కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా కూడా గత వారం రోజులుగా ఇరాన్ మొత్తంగా కూడా ఈ ఇజ్రాయెల్ అమెరికాపై పోరు కొనసాగిస్తున్న తరుణంలో మొత్తం ప్రపంచ దేశాలు కూడా కొంత యుద్ధంతో అసలకుతలమెత్తిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒకవైపేమో ఇరాన్ మొత్తం ఆదాయ మూలాలను టార్గెట్ గా చేసుకొని, చమురును టార్గెట్ చేసుకొని, ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసుకొని ఈ యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తుంది. దీంతో ఇప్పటికే చాలా గల్ఫ్ కంట్రీస్ లో చాలా దేశాలు గగనతనాలు క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. విమానాల రాకపోకలకు ఇబ్బంది కలిగే పరిస్థితి. సో అది ఒక వైపు అయితే, ఇక చమురుకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. 3-4 రోజులుగా కూడా మొత్తంగా చమురుకు సంబంధించి ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. హర్మజ్ జలసంధి ఇరాన్ తన కంట్రోల్లో పెట్టుకోవడంతో అక్కడి నుంచి చమురు నౌకలు, పెద్ద నౌకలన్నీ కూడా అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. ఇటు రాలేని పరిస్థితి నిలిచిపోయింది. సో దీంతో అటు గ్యాస్ కావచ్చు, భారత్ లాంటి దేశంతో పాటు ఇతర చాలా దేశాల్లో గ్యాస్, అదేవిధంగా పెట్రోల్, డీజిల్, చమురుకు సంబంధించి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఒక రకంగా ఇబ్బంది పరిస్థితి, సంక్షోభం తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే భారత్ లో తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో గ్యాస్ తో బాగా సంబంధించి గ్యాస్ కొత్త తీవ్రత ఏర్పడింది. గ్యాస్ సంక్షోభం నెలకొంది. దీనికి తోడు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సంబంధించి కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని ఒక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇట్లాంటి పరిస్థితి ఏం లేదు, ఎట్లాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటాము, ప్రస్తుతానికి ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నాయి. అదే ఎక్కడ కూడా పెట్రోల్ బంకుల దగ్గర కొంత బారులు తిరిగిన గ్యాస్ దగ్గర అయితే చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఏకంగా ఈ గ్యాస్ బుకింగ్ మొత్తంగా కూడా క్రాష్ అయిన పరిస్థితి కనపడుతూ ఉంది. సో యుద్ధం ఎప్పటి వరకు కొనసాగుతూ ఉంది, ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. ప్రెసెంట్ ఎయిర్పోర్ట్ లో సిచ్యువేషన్ ఏంటి రాధాకృష్ణ? అంటే దాని నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కూడా మొత్తం కూడా మంటలాంటి ప్రయత్నం చేశాయి. సో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ క్షతగ్రస్తులు ఎవరు కూడా లేరు. సో ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కాకపోతే మొత్తం విమానాల రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం కొనసాగుతూ ఉంది. సో ఇది మరికొద్ది రోజులు కూడా ఈ మొత్తం యుద్ధ నేపథ్యంలో మరికొద్ది రోజులు కూడా అక్కడ యుఎస్, సౌదీ అరేబియాకి సంబంధించిన గగనతలాన్ని కూడా క్లోజ్ చేసే అవకాశం కనబడుతోంది. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డ్రోన్లతోని వర్తబెట్టి షాయద్ డ్రోన్లతో ఇరాన్ తన ఏదైతే ప్రత్యర్థుల పైన దాడులకు పాల్పడుతుండటంతో ఇప్పుడు మొత్తం పరిస్థితి ఎటువైపు టర్న్ తీసుకుంటాం మనం వేచి చూడాల్సింది.